హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్. ఈరోజు చాలా పురాతనమైన రెసిపీ అండి. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ రెసిపీ. తప్పకుండా పూర్తిగా చూడండి. నేనైతే నల్లేరుతో పచ్చడి ఈ విధంగా చేయబోతున్నాను. నల్లేరు అనేది ఎవరికి తెలియదండి, ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో నల్లేరు చెట్లో అంత మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. నేనైతే నల్లేరు అయితే తీసేసుకున్నానండి. మార్కెట్ కొనుక్కొని తీసుకున్నాను. మామూలుగా ఇవి చెట్ల కాడ కూడా బాగానే కనిపిస్తూ ఉంటాయి. వీటిని ముందుగా నేను శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసిన తర్వాత చేతికి నూనె అప్లై చేసి వీడియోలో చూపిన విధంగా కట్ చేస్తున్నానండి. తప్పకుండా చేతికి నూనె అప్లై చేసి చేయండి, లేకపోతే దురద జిలా లాంటివి వస్తాయి. ఇలా కనుక మనం నూనె అప్లై చేసుకుని కనుక చేసినట్లయితే మనకు ఎటువంటి దురద అనేది రాదు. వీడియోలో చూపిన విధంగా ఈ నార అనేది ఈ విధంగా నైఫ్ సహాయంతో కట్ చేసేసి కట్ చేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా, అన్నీ ఇలాగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసేసాను. 1/2 స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1/4 స్పూన్ వరకు మెంతులు వేసేసి దోరగా వేగిన తర్వాత మనం తినే కారాన్ని బట్టి నేనైతే 15 ఎండుమిర్చి అయితే తీసుకుంటానండి. విధంగా వేసేసి కొద్దిగా కలర్ మారేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలండి ఒక ప్లేట్లో. అదే ఆయిల్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నల్లేరు ముక్కలను కూడా ఇందులో వేసేసి ఇది కూడా 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇదైతే పూర్తిగా కలర్ అయితే కొద్దిగా చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇలాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా మనం ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకంటే చల్లారాలి కదా, మిక్సీ వేయాలంటే. ఈ పచ్చడి కనుక మీరు రోట్లో కనుక దంచుకుంటే చాలా బాగుంటుంది. ఈ కాలంలో మిక్సీ కాబట్టి మిక్సీ వేస్తున్నాను. ఈ విధంగా కలర్ అయితే మారిపోయింది కాబట్టి విధంగా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో నేనైతే 2 పెద్ద సైజు టమాటాలను ముక్కల్లాగా కట్ చేసేసి ఇందులో వేస్తున్నానండి. వేసిన తర్వాత ఉసిరికాయ అంత సైజులో కొద్ది చింతపండు అయితే తీసుకుని గింజలు చెత్త లేకుండా ఇందులో వేసేయాలండి. వేసిన తర్వాత టమాటాలు బాగా మగ్గాలండి. ఈ మగ్గడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మగ్గించుకోవాలి. ఇది కూడా చల్లార్చిన తర్వాత మిక్సీ జార్లో అయితే నేను ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, అలాగే నల్లేరుని కూడా వేసేసి కచ్చబచ్చాగా కొద్దిగా సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత టమాటా గుజ్జును కూడా ఇందులో వేసేసి మరోసారి మిక్సీ పట్టాలండి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. ఇంకా ఈ విధంగా పక్కన పెట్టేసుకొని పోపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసి 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, కొద్ది కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చట్నీని కూడా ఇందులో వేసేసి మరో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే ఒక 4 రోజుల వరకు బాగా నిల్వ ఉంటుందండి. చెడిపోకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నల్లేరు తినడం వల్ల ఉపయోగం ఏంటంటే పాతకాలంలో ఏవైనా ఎముకలు సమస్యలు ఉన్నప్పుడు, లేకపోతే ఎముకలు విరిగినప్పుడు ఇలా పచ్చడి కనుక చేసుకొని తిన్నట్లయితే అవి అతుకుతాయని వాళ్ళ నమ్మకం. చాలా మంచి బెనిఫిట్స్ అండి. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా అమోఘంగా ఉంది. ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.